సారీ, లేట్ అయిందా? మాట్లాడాలి చాలా. కబుర్లే ఉందిలే, తర్వాత చెప్పుకుందాం. కాసేపు చూడండి, ఈ డ్రెస్లో భలే ఉన్నావు. కాసేపు ఆ స్కానింగ్ ఆపుతావా? సర్లే, పెళ్ళైనాక లైఫ్ అంతా చూసుకోవచ్చు. ఏదో మాట్లాడాలన్నావు, చెప్పు. నీకు ఒకటి చెప్పాలి. ఏంటది? చెప్తాలే కానీ ముందు నువ్వు చెప్పు. నీ పేరేంటి? ఆ? నీ పేరేంటి చెప్పు. సూపర్ స్టార్ రజనీకాంత్. ఏయ్, సీరియస్గా? తెలుసుగా నీకు, రామ్. ఇట్స్ ఫేక్. ఫేక్ ఏంటి? నీ అస్సలు పేరు రాంబాబు, నాట్ రామ్. పిచ్చిదానా, రామ్ అయితే ఏంటి, రాంబాబు అయితే ఏంటి, రెండు ఒకటేగా. రెండు ఒకటి కాదు. యునో, అమ్మాయిలకు తమకు జరిగే చిన్న మోసంని కూడా భూతత్వంలో చూసే తత్వం ఉంటుంది. రాంబాబు అంటే కామెడీగా ఉంది, గర్ల్స్ ఫాలో అవ్వరు కాబట్టి సోషల్ మీడియాలో క్లాస్గా రామ్ అని పెట్టుకున్నావు. హౌ చీప్. చీపేముంది బావన్ అందులో? నేను అంత ఆలోచించలేదు. నీకది తప్పు కాదేమో రామ్. సారీ రాంబాబు. లైఫ్ షేర్ చేసుకోవాలనుకున్న అమ్మాయి తన లైఫ్ పార్ట్నర్ తనతో జెన్యూన్గా ఉండాలని కోరుకుంటుంది. కనీసం మన ఈ జర్నీలో నీకొక్కసారి కూడా నీకేం చెప్పాలనిపించలేదా? నీ పేరు రాంబాబని? సారీ బోనా. ఇంకా ఉన్నాయి. CEO at మై ఓల్డ్ సొల్యూషన్ అని ఫేస్బుక్లో పెట్టావు. నువ్వు CEOనా? కంపెనీ పేరేంటి? మై ఓల్డ్ సొల్యూషన్సా? చెప్పు. ఆఫీస్ అడ్రస్, GPS ఎక్కడో చూపించు. నిన్నే చూపించు. బోనా, అది మై వరల్డ్ సొల్యూషన్స్ అనేది నా డ్రీమ్ వర్క్ బోనా. అచ్చా, కంప్లీట్ అయిందా నీ డ్రీమ్ వర్క్? కనీసం స్టార్ట్ చేసావా? లేదు. సో ఇట్స్ అ బోగస్ అన్నమాట. బోగస్ అనుకో బోనా, యాక్చువల్లీ అది నా ప్లాన్లో ఉంది. మై వరల్డ్ సొల్యూషన్స్, ఏ ప్లాట్ఫామ్ టు ఆల్ టాలెంటెడ్ అండ్ ఎంప్లాయీస్. ఇప్పుడు నువ్వేం జాబ్ చేస్తున్నావు? జాబ్ ఏం లేదు బోనా, ఐ హెల్ప్ స్టూడెంట్స్, ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉంటా. నీకే దిక్కులేదు, నువ్వు అన్ఎంప్లాయీస్కి ప్లాట్ఫామ్ అవుతావా? వావ్. ఏం చదువుకున్నావు? సైలెన్స్ ఇస్ నాట్ యువర్ ఆన్సర్. టెల్ మీ. పోనీ నేను చెప్పనా? 10th క్లాస్. Am I correct? నీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ హాల్ నుండి నిన్ను డీబార్ చేశారు. ఎందుకో చెప్పనా? చిట్స్ పెట్టి మాస్ కాపీయింగ్ చేస్తూ స్క్వాడ్కి దొరికిపోయావు కాబట్టి. అవన్నీ పట్టించుకోకు, నిన్ను హ్యాపీగా చూసుకుంటా. ఆటో తోలుతావా? దొంగతనాలు చేస్తావా? అమ్మా నాన్న లేరు, చదువు ఉద్యోగాలు లేవు. నీ పర్సు ఒకసారి ఇవ్వు. ₹10. 10 రూపాయలు. 10 రూపీస్. మిస్టర్ రాంబాబు, నన్ను హ్యాపీగా చూసుకుంటా అన్నావు, ఈ 10 రూపాయలతోనేనా? ఆటో తోలడం దొంగతనాలు చేయడం కాదు. నీ కాన్ఫిడెన్స్ చూస్తే ఏదో పెద్ద స్కామ్ చేసి నన్ను పోషించేలా ఉన్నావు. చేసినా చేస్తావు, ఎలాగో మోసగాడివే కదా.
సర్లే, ఇదే మన లైఫ్లో లాస్ట్ గొడవ అవ్వాలి. ఇక నుంచి నో డిస్టర్బెన్సెస్. ఇదే మన లైఫ్లో లాస్ట్ గొడవ అండ్ ఆల్సో లాస్ట్ డే ఆఫ్ అవర్ రిలేషన్షిప్. ఏంటి? ఐఎమ్ డన్. లెట్స్ బ్రేకప్. పాపం ఈ 10 రూపాయలతో ఎలా బతుకుతావు? ఎత్తుకో. ఈ నోట్ చూసినప్పుడల్లా నీకు ఈ రోజు గుర్తు రావాలి. నువ్వు నాకు చేసిన మోసం గుర్తుకు రావాలి. ఈ నోట్ ఖర్చు పెట్టుకో. ఇది ఉంచుకో, ఖర్చు పెట్టుకో. అయిపోతే మళ్ళీ అడుగు, సిగ్గుపడుకు. నేను బెగ్గర్స్కి కూడా 100 వేస్తూ ఉంటాను. నువ్వు నాకు 1 year బాండింగ్ ఉన్న బెగ్గర్వి కదా, అందుకే 500. ఇందాక నువ్వు కూడా ఏదో చెప్పాలన్నావు, ఏంటది? ఇంకో అబద్ధమే ఉంటుందిలే, అంతేగా? గుడ్ బై. వచ్చేశాడు 10 రూపాయలతో ప్రేమించడానికి ప్రేమికుడు.